ఈ మూమెంట్నే నేను 10 టైమ్స్ ఎందుకు చేయమంటున్నానంటే మీకు పెడల్స్ యొక్క ఎనర్జీ లెవెల్స్ తెలుస్తాయి. అంటే ఆ పెడల్స్ ఈ పెడల్స్ సేమ్ ఉండవు, హార్డ్ స్మూత్ అని చెప్పాను కదా. హాయ్ ఫ్రెండ్స్, మోహన్ డ్రైవ్జన్కి స్వాగతం. నేను ఒక సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను. సిరీస్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నానంటే లెర్నర్స్ డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ అయిపోయాక చాలామంది వాళ్ళ కారు ఏ విధంగా ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలో వాళ్ళకి తెలియదు, భయపడుతూ ఉంటారు. భయంగా తీసి ఏదైనా మిస్టేక్ జరిగిందంటే కాన్ఫిడెన్స్ అంతా పోతుంది, మళ్ళీ నెక్స్ట్ టైం కార్ తీయడానికి భయపడుతూ ఉంటారు. సో వాళ్ళ కారు ఏ విధంగా తీయాలి, ఫస్ట్ డే ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, సెకండ్ డే ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలని ఈ విధంగా 10 క్లాసెస్ ఉంటాయన్నమాట. ఈ 10 క్లాసెస్ ఎవరైతే డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ 10 క్లాసెస్ ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా వాళ్ళు మెయిన్ రోడ్ మీద కాన్ఫిడెంట్గా డ్రైవ్ చేయగలరు. సో ఆ 10 క్లాసెస్ ఏంటో ఈరోజు ఫస్ట్ క్లాస్లో నేను డ్రైవింగ్ స్కూల్లో క్లాసులు అయిపోయాక ఫస్ట్ డే ఏ విధంగా డ్రైవ్ చేయాలో ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్పబోతున్నాను. లెగ్ వ్యూ ఇంపార్టెంట్, లెగ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ కదా. ఫస్ట్ ఏంటంటే డ్రైవింగ్ స్కూల్లో ఏదైతే నేర్చుకుంటారో ఆ కారు ఒక 90% మీకు అలవాటు అయిపోతుంది. అంటే ఆ కారు మీకు కంఫర్టబుల్ అనిపిస్తుంది. కారు మారిన తర్వాత కన్ఫ్యూజ్ స్టార్ట్ అవుద్ది. ఇది ఎలా చేయాలి, ఇది ఇంత ఉంది, ఇది ఇలా కనిపిస్తుంది అంటే అని కన్ఫ్యూజ్ స్టార్ట్ అవుద్ది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ కార్ అయినా ఒకేలా ఉంటుంది. అంటే కొంచెం హార్డ్ స్మూత్ తప్ప, అంటే పెడల్స్ హార్డ్గా స్మూత్గా తప్ప ఇంకే విధమైన తేడా ఉండదు. తర్వాత స్టీరింగ్ కూడా కొంచెం హార్డ్గా స్మూత్గానే ఉంటాయి. ఈ డిఫరెన్స్లు అయితే కంపల్సరీగా కనిపిస్తాయి మనకి. తర్వాత ఫ్రంట్ వ్యూ అనేది కొంచెం మారుతుంది, అంత ఎక్కువ మారదు, కొంచెం మారుతుంది. సో వీటన్నిటికీ అయితే మీరు భయపడొద్దు. ఫస్ట్ మీరు చేయాల్సింది ఫస్ట్ డే ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో చెప్తాను. ఓకే, ఇప్పుడు మనము ఫస్ట్ డే ప్రాక్టీస్ చేసేటప్పుడు అంటే డ్రైవింగ్ క్లాసులు అయిపోయిన తర్వాత ఫస్ట్ డే తీసేటప్పుడు ఖాళీ రోడ్ ఎంచుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఖాళీ రోడ్డు. ఒకేసారి బిజీ రోడ్డు లేదంటే క్రౌడ్ ఏరియాస్లో మీరు ప్రాక్టీస్ మొదలు పెట్టొద్దు. ఫస్ట్ డే ఖాళీ రోడ్డు, కొంచెం ఖాళీ రోడ్డులో మనము ప్రాక్టీస్ చేయాలి. సో ఇది ఖాళీ రోడ్డే, అంటే మరీ ఎక్కువ వెహికల్స్ ఏమి ఉండవు. ఎక్కడెక్కడ వెహికల్స్ ఉంటాయి, పెడెస్ట్రియన్స్ ఉంటారు, పక్క నడుస్తూ ఉంటారు. సో ఇప్పుడు నేను ఫుల్ క్లచ్ పట్టుకొని స్టార్ట్ చేస్తున్నాను. నేను బేర్ ఫుట్ డ్రైవ్ చేస్తున్నాను ఎందుకంటే మీకు లెగ్ మూమెంట్ తెలియాలి కాబట్టి. ఓకే, ఇప్పుడు నేను ఫుల్ క్లచ్ పట్టుకొని బండి స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేశాను, ఫస్ట్ గేర్ వేసాను. బండి ఫస్ట్ డే అయితే మీరు పార్కింగ్లో నుంచి బయటికి తీయకూడదు, ఎందుకంటే అంత నాలెడ్జ్ ఉండదు. తర్వాత అక్కడ గెస్సింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఎవరి హెల్ప్ లేకుండా బండిని అయితే ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు పార్కింగ్లో నుంచి అయితే బయటికి తీయడం అయితే ప్రయత్నించొద్దు. మరీ ఈజీ పార్కింగ్ అయితే తీయచ్చు. తర్వాత ఏంటంటే పక్కన ఎవరైనా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళని పెట్టుకోండి. ఒక 3-4 డేస్ మాత్రం కంటిన్యూ అయితే మళ్ళీ వాళ్ళు ఉండాలని అలవాటు అయిపోతుంది. సో 3-4 డేస్ వాళ్ళని పక్కనే పెట్టుకోండి. ఫర్ ఎమర్జెన్సీ హ్యాండ్ బ్రేక్ వేస్తారు, లేదంటే స్టీరింగ్ కంట్రోల్ చేస్తారు, ఏదో ఒకటి చేస్తారు. కాబట్టి వాళ్ళని పక్కన పెట్టుకోండి, డ్రైవింగ్ వచ్చిన వాళ్ళని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు నేను ఫస్ట్ గేర్ వేసి హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేసి క్లచ్ని నెమ్మదిగా రిలీజ్ చేస్తున్నాను. ఫస్ట్ మీరు చేయాల్సింది క్లచ్చే, ఎందుకంటే డ్రైవింగ్ స్కూల్లో ప్రాక్టీస్ చేసిన క్లచ్ మీకు అలవాటు అయి ఉంటుంది. ఇది కొంచెం వేరే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఆ క్లచ్ ఎక్కడ మూమెంట్ వస్తుందో ఇది అక్కడ మూమెంట్ రాదు. కొంచెం పైకైనా వస్తుంది, లేదంటే ముందుగా అయినా వచ్చేస్తుంది. కొంచెం లేట్గా అయినా మూమెంట్ స్టార్ట్ అవుతుంది, లేదంటే త్వరగా అయినా స్టార్ట్ అయిపోతుంది. సో అది ఏ హైట్లో మూమెంట్ స్టార్ట్ అవుతుందో గమనించాలి. కాబట్టి క్లచ్ని నెమ్మదిగా రిలీజ్ చేయండి. టైం తీసుకోండి, ఒక 10 సెకండ్ టైం తీసుకోండి, పర్వాలేదు. క్లచ్ని నెమ్మదిగా రిలీజ్ చేయండి. ఓకే, ఇక్కడ మూమెంట్ స్టార్ట్ అవుతుంది, అక్కడ హోల్డ్ చేయండి. ఈ మూమెంట్ కంటిన్యూ అవుతుంది. ఓకే, కొద్ది క్షణాల్లో మొత్తం వదిలేయండి. ఓకే, మూమెంట్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, మూమెంట్ స్టార్ట్ అయింది కదా, మళ్ళీ క్లచ్ పట్టుకొని బ్రేక్ వేయండి. క్లచ్ పట్టుకొని బ్రేక్, నెమ్మదిగా వెళ్ళాలి కదా. ఓకే, ఆపాను, మళ్ళీ మూవ్ చేస్తున్నాను. బ్రేక్ మీద కాలు తీసి యాక్సిలేటర్ మీద పెట్టుకొని క్లచ్ని నెమ్మదిగా రిలీజ్ చేస్తున్నాను. ఫస్ట్ అప్ మూమెంట్లో అవన్నీ చేసేయద్దు, ఫస్ట్ ఇది నార్మల్ మూమెంట్సే ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు క్లచ్ నెమ్మదిగా రిలీజ్ చేస్తున్నాను. ఓకే, మళ్ళీ క్లచ్ పట్టుకొని బ్రేక్ వేస్తున్నాను. మళ్ళీ బ్రేక్ వదిలేసి క్లచ్ నెమ్మదిగా రిలీజ్ చేస్తున్నాను. ఇదే మూమెంట్, ఓపిక్గా వినండి. ఓకే, ఫస్ట్ మీరు చేయాల్సింది ఇదే. కొంచెం లెఫ్ట్ తీసుకుంటాను, ఎందుకంటే మనం స్లోగా వెళ్తున్నాం కదా, లెఫ్ట్ లైన్లోనే ఉండాలి. ఓకే, ఈ లైన్లో ఉండడమే కరెక్ట్. ఓకే, ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాను. మళ్ళీ క్లచ్ పట్టుకొని బ్రేక్ వేస్తున్నాను. మళ్ళీ బ్రేక్ వదిలేసి క్లచ్ నెమ్మదిగా రిలీజ్ చేస్తున్నాను. ఈ మూమెంట్నే ఒక 10 టైమ్స్ చేయండి. 10 టైం ఎందుకు చేయమంటున్నానంటే క్లచ్ పట్టుకొని బ్రేక్ మళ్ళీ వేసాను.
న్యూట్రల్ చేశాను, హ్యాండ్ బ్రేక్ వేసాను. ఈ మూమెంట్నే నేను 10 టైమ్స్ ఎందుకు చేయమంటున్నానంటే మీకు పెడల్స్ యొక్క ఎనర్జీ లెవెల్స్ తెలుస్తాయి. అంటే ఆ పెడల్స్ ఈ పెడల్స్ సేమ్ ఉండవు, హార్డ్ స్మూత్ అని చెప్పాను కదా. క్లచ్ సేమ్ ప్లేస్లో మూమెంట్ రాదు, కొంచెం త్వరగానే రావచ్చు, లేట్గానే రావచ్చు. ఇవన్నీ మీరు గమనించాలంటే మీరు ఇది ఒక 10 టైమ్స్ ఆపి మూచేయడం చేయాలి. సో ఒక 10 టైమ్స్ చేశారంటే మీకు వీటి యొక్క ఎనర్జీ లెవెల్స్ అర్థం అవుతాయి. ఓకే, ఇది ఈ విధంగా మూమెంట్ వస్తుంది. అంటే యాక్సిలేటర్ ఇస్తూ ఉంటారు, మళ్ళీ క్లచ్ బ్రేక్ వేస్తారు, మళ్ళీ యాక్సిలేటర్ పొజిషన్ కూడా మీకు తెలుస్తుంది. యాక్సిలేటర్ ఇచ్చినప్పుడు మళ్ళీ క్లచ్ పట్టుకొని ఫస్ట్ గేర్ వేసి హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేసి క్లచ్ రిలీజ్ చేస్తున్నాను. క్లచ్ రిలీజ్ చేస్తున్నాను, యాక్సిలేటర్ ఇస్తున్నాను. అంటే యాక్సిలేటర్ ఇస్తే ఎంత పికప్ వస్తుందో తెలియాలి కదా. మళ్ళీ లెఫ్ట్లోనే ఆపుతున్నాను, మళ్ళీ ఫుల్ క్లచ్ పట్టుకొని బ్రేక్ వేస్తున్నాను. మళ్ళీ న్యూట్రల్ హ్యాండ్ బ్రేక్ ఇక్కడ ఆపాను. ఓకే, మీరు చూసే విధానం ఎలా ఉండాలంటే ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు మీ కళ్ళు ఇలా పెట్టుకోవాలి. ఇలా పెడితేనే లెఫ్ట్ సైడ్ ఏదైనా అడ్డం వచ్చిందంటే ఓకే దాన్ని తప్పించాలని ఐడియా వస్తుంది. కాబట్టి ఈ విధంగా తీసుకోవాలి. తర్వాత ఎవరినైనా ఓవర్టేక్ చేయడము, అప్లో ఆపి మూవ్ చేయడం అనేది ఫస్ట్ డే అయితే ప్రయత్నించొద్దు. ఎందుకంటే ఈ పెడల్స్ యొక్క అండర్స్టాండింగ్ లెవెల్స్, అంటే ఈ పెడల్స్ యొక్క ఎనర్జీ లెవెల్స్ మీకు అండర్స్టాండ్ అవ్వాలి. కాబట్టి ఫస్ట్ అప్ మూమెంట్స్లోకి వెళ్ళిపోయి లేదంటే అదే బిజీ రోడ్లోకి వెళ్ళిపోయి అవేం చేయొద్దు. ఫస్ట్ డే ఓన్లీ మీరు ప్రాక్టీస్ చేయడమే, అంటే ఖాళీ రోడ్లో ఈ లెగ్స్ ప్రాక్టీస్ చేయడమే చేయండి. ఫుల్ క్లచ్ పట్టుకొని ఫస్ట్ గేర్ వేస్తున్నాను, హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేస్తున్నాను. సేమ్ నాలాగే చేయండి, వీటన్నిటినీ పాటించండి. న్యూట్రల్ చేసి హ్యాండ్ బ్రేక్ వేయడము, మళ్ళీ ఫస్ట్ గేర్ వేసుకుని హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేయడము, క్లచ్ని నెమ్మదిగా అంటే కొన్ని సెకండ్స్ క్లచ్. ఒకవేళ మీకు ప్రాక్టీస్ అయిపోయింది, నేను కాన్ఫిడెంట్గా రిలీజ్ చేసి మూవ్ చేయగలను అయినా సరే మీరు దాని ఎనర్జీ లెవెల్స్ క్లియర్గా మీరు అండర్స్టాండ్ చేసుకోవాలంటే క్లచ్ని టైం తీసుకుంటూ రిలీజ్ చేయండి. రిలీజ్ చేస్తున్నాను. ఇంకో మూమెంట్ స్టార్ట్ అయింది, కంప్లీట్ మూమెంట్ స్టార్ట్ అయింది. మళ్ళీ క్లచ్ పట్టుకొని బ్రేక్ వేసాను. ఓకే, ఇప్పుడు చూడండి క్లచ్ని ఏ విధంగా మనం గమనించాలో. ఇప్పుడు బ్రేక్ వదిలాను, ఇప్పుడు క్లచ్ కొంచెం రిలీజ్ చేశాను, మూమెంట్ వచ్చిందా, రాలేదు, ఇంకొంచెం రిలీజ్ చేశాను, మూమెంట్ వచ్చిందా, ఇంకా రాలేదు, ఇంకొంచెం రిలీజ్ చేశాను, మూమెంట్ వచ్చిందా, ఇంకా రాలేదు, ఇంకొంచెం రిలీజ్ చేశాను, ఇంకా రాలేదు, ఇప్పుడు వచ్చింది, కొంచెం లిటిల్ బిట్ వచ్చింది, ఇప్పుడు ఇంకొంచెం రిలీజ్ చేస్తున్నాను, ఇంకొంచెం వస్తుంది మూమెంట్. సో అది బైటింగ్ పాయింట్. దీని ఈ లెవెల్గా వస్తుంది ఇది. కానీ ఇంకో వెహికల్ ఈ లెవెల్గా రాదు, డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం ఇంకా పైకి ఎత్తాలి, లేదంటే కిందనే మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ గమనించుకుంటూ మీరు ప్రాక్టీస్ని మొదలు పెట్టాలి ఫస్ట్ డే. ఓకే, మళ్ళీ మూవ్ చేస్తున్నాను. ఇదే ఈ ఒక్క ప్రాక్టీస్. బ్రేక్ వదిలేసి క్లచ్ నెమ్మదిగా రిలీజ్ చేస్తున్నాను ఈ విధంగా. ఓకే, మళ్ళీ క్లచ్ పట్టుకొని బ్రేక్ వేస్తున్నాను, మళ్ళీ బ్రేక్ వదిలేసి క్లచ్ నెమ్మదిగా రిలీజ్ చేస్తున్నాను. ఇలా ఈ విధంగా మొదటి రోజు ఒక 1 అవర్ ప్రాక్టీస్ చేసి ఆపేయాలి. ఓకే, ఓన్లీ క్లచ్ బ్రేక్ యాక్సిలరేటర్ ఈ మూడింటి గురించే మీరు బండి బయట తీయాలి. ఓకే, న్యూట్రల్ హ్యాండ్ బ్రేక్, ఇప్పుడు బ్రేక్ వదిలేసాను. ఈ విధంగా ఈ మూడింటి గురించి యాక్సిలరేటర్ బ్రేకు క్లచ్ ఇవి అండర్స్టాండ్ చేసుకోవడం గురించే మీరు బండి బయట తీయాలి ఫస్ట్ డే. ఇవి అండర్స్టాండ్ అయిపోయింది, ఓకే బాగానే ఉంది, ఇవి నాకు కరెక్ట్గానే క్లచ్. అంటే కొంతమంది ఏంటంటే కొన్ని వెహికల్స్కి ఏంటంటే ఈ క్లచ్ అనేది కొంచెం హైట్ ఉంటుంది. ఇప్పుడు ఇలాగ ఉంది కదా, ఇలాగ అందదు వాళ్ళకి, ఈ బటన్ వేలు మాత్రం అందుద్ది. అప్పుడు ఏంటంటే ఎయిర్లో ఇలా పెడుతుంటారు. అలా కాకుండా ఈ బటన్ వేలు అందినా పర్లేదు, కొంచెం ఇలా అడ్జస్ట్ చేసి ఇలా ప్రెస్ చేయండి. తర్వాత ఏంటంటే మీరు ప్రాక్టీస్లో ఒకవేళ బేర్ ఫుట్తోనే డ్రైవ్ చేశారనుకోండి, బేర్ ఫుట్తోనే కంటిన్యూ చేయండి, పర్లేదు కొద్ది రోజులు. తర్వాత షూస్ అలాంటివన్నీ ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రాక్టీస్లోనే మీరు షూస్తో ప్రాక్టీస్ చేశారనుకోండి, అంటే డ్రైవింగ్ స్కూల్లోనే షూస్తో ప్రాక్టీస్ చేస్తే మీరు డైరెక్ట్ షూస్తోనే మీరు కంటిన్యూ చేయొచ్చు. అంటే కన్ఫ్యూజ్ ఏముండదు. ఇంకా వీటికి అంటే నా వెహికల్ తీస్తున్నాను కదా షూస్ తీసేద్దామంటే దాని మీద అంటే మళ్ళీ మూమెంట్ కరెక్ట్గా ఉండదు. ఎందుకంటే మీకు షూస్తో అలవాటు కాబట్టి షూస్తోనే ప్రాక్టీస్ చేయడం కరెక్ట్. ఫస్ట్ డే డ్రైవ్ చేసేటప్పుడు మ్యూజిక్ ప్లేయర్ ఆన్ చేయడం కానీ లేదంటే పక్క వాళ్ళతో డిస్కస్ చేయడం కానీ ఇలాంటివి ఏం చేయకూడదు. ఓన్లీ ఫోకస్ అంతా ఫ్రంట్ వ్యూలోనే ఉండాలి, ఫోకస్ అంతా ముందుకే ఉండాలి. ముందుకే ఉంటూ మీరు డ్రైవ్ చేయాలి. ముందు వెహికల్స్ ఏ విధంగా వస్తున్నాయి వాళ్ళ కదలికలన్నీ మీరు చూసుకుంటూ డ్రైవ్ చేయాలన్నమాట ఫస్ట్ డే. ఈ సిరీస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు అడగండి. అంటే నేను వీడియో చిన్నదే చేస్తాను, 10 minutes 11 minutes వీడియోనే చేస్తాను, అంతకంటే పెద్ద వీడియో చేయను. ఎందుకంటే ఈ సిరీస్లో
10 వీడియోస్ ఉంటాయి. ఈ 10 వీడియోస్ మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. ప్రతిదీ ఒక 4th డే నుంచి నేను ప్రతి రివర్స్ గేర్ కూడా ఏ విధంగా ఎస్టిమేట్ చేయాలనేది కెమెరాస్ నుంచే మీకు చూపిస్తూ ఉంటాను. ఈ సిరీస్ కానీ మీరు ఫాలో అయ్యారంటే చాలా ఈజీగా మీకు కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి. మీకు డ్రైవ్ చేయడానికి ఐడియాస్ ఉంటాయి, అంటే మీకు కాన్ఫిడెంట్గా మీరు డ్రైవ్ చేయగలరు అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.